హాయ్ ట్రేడర్స్, గుడ్ ఈవినింగ్. రేపు థర్స్డే అని రేపు మార్కెట్ ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో నిన్న చెప్పినట్టు మార్కెట్ మనకు 49,000 ఎబోవ్ అని 49,000 దగ్గర మనకు గ్యాప్ అప్ అయిందంటే మార్కెట్ ఒకసారి పైకి వెళ్ళి మళ్ళీ రీట్రేస్మెంట్ అయిన తర్వాతకి అప్సైడ్ మూమెంట్ ఉందని చెప్పానండి. సో మార్కెట్ అదే జరిగింది ఈరోజు. సో నేను ఇక్కడ ట్రేడ్ చేశాను, లైవ్ ట్రేడ్ అది అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడాలంటారో చూడండి అది. సో మీకు అర్థమవుతుంది నేను లైవ్ ట్రేడ్ ఎందుకు పెడుతున్నానంటే నేను ఏదో గొప్పను కదండి. ఆ లైవ్ ట్రేడ్ చూస్తే మీకు మార్కెట్లో ఎలా పేషెన్సీ ఉండాలి, ఎలా డిసిప్లిన్ ఉండాలని మీకు అర్థమవుతుందని నేను లైవ్ ట్రేడ్ చూపిస్తున్నానండి. సో ఓకే, ఎవరైతే చూడలేదో వాళ్ళు చూడండి ఒకసారి. సో రేపు యొక్క మార్కెట్ మనం ఈరోజు మాట్లాడుకుందాం అండి. సో రేపు మార్కెట్ వచ్చేసి ఆల్రెడీ ఎవరైతే ఇక్కడ బై చేశారో సో మార్కెట్ ఆఫ్టర్నూన్ వచ్చేసి వాళ్ళందరినీ ఎగ్జిట్ చేయించేసిందండి. సో ఇక్కడున్న బయర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఈ మూమెంట్ బయర్స్ ఎవరైతే ఉన్నారో రేపు మార్కెట్ ఫ్లాట్ కానీ స్మాల్ గ్యాప్ డౌన్ అయినా కానీ మార్కెట్ ఫస్ట్ వీళ్ళని టార్గెట్ చేసేసి అంటే వీళ్ళని ఎగ్జిట్ చేయించిన తర్వాతకి మార్కెట్ మళ్ళీ ఏమైనా అప్సైడ్ మూమెంట్ ఉంటుందండి. ఒక లేదు మార్కెట్ సెల్ సైడ్ ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా 48,900 దగ్గర గ్యాప్ డౌన్ అవ్వాల్సిందే. అలా అవుతూనే మార్కెట్లో ఏమైనా ఫర్దర్గా సెల్లింగ్ ఉంటుందండి. లేదంటే మార్కెట్ ఒకసారి స్మాల్ గ్యాప్ డౌన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా మార్కెట్ 49,000 ఒకసారి బ్రేక్ చేసినా కానీ మార్కెట్ మళ్ళీ అప్సైడ్ మూమెంట్ ఉండే ఛాన్స్ ఉందండి. సో అప్సైడ్ ఎంతవరకు ఉంటుందంటే 49,500 వరకు టార్గెట్ ఉందండి. 49,500 దాకా అవసరం లేదండి. మాక్సిమం 49,450 ఇస్ ద బెస్ట్ టార్గెట్ అండి. ఒకవేళ లేదు డైరెక్ట్ మార్కెట్ గ్యాప్ అప్ అయింది 49,500 దగ్గర గ్యాప్ అప్ అయినా కానీ మార్కెట్ బయింగ్ ఉంటుందండి, సెల్లింగ్ ఉంటుంది. ఒకసారి కిందికి వచ్చినా కానీ రిట్రేస్మెంట్ అయినా కానీ మళ్ళీ మార్కెట్ బయింగ్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్లో సెల్లింగ్కి వెళ్ళాలంటే మాత్రం నిన్నటి లోని బ్రేక్ చేస్తేనే ఏమైనా సెల్లింగ్ ఉంటుందండి. లేదంటే మార్కెట్లో సెల్లింగ్ ఉండాలంటే నిన్నటి లో బ్రేక్ చేస్తేనే ఏమైనా ఫర్దర్గా సెల్లింగ్ ఉంటుందండి. ఫర్దర్గా అంటే రేపు ఒకరోజు సెల్లింగ్ ఉండొచ్చు, లేదంటే మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సే ఉందండి. సో మనకు బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 48,800 అండి. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 48,600 అండ్ అప్ సైడ్ వచ్చేసి 49,450 మనకు ఫస్ట్ టార్గెట్ అండి బై సైడ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి 49,800 అండి. సో నెక్స్ట్ మనం నిఫ్టీకి వెళ్ళిపోదాం. సో నిఫ్టీ వచ్చేసి కూడా మనకు ఏదైతే నేను అనుకున్నామో మార్కెట్ గ్యాప్ అప్ అయిన తర్వాతకి స్లైట్లీ రీట్రేస్మెంట్ అయినాక మళ్ళీ అప్ సైడ్ అనుకున్నాము. సో అదే జరిగిందండి. సో మళ్ళీ మార్కెట్ ఏమైంది, ఎవరైతే ఇక్కడ బై చేశారో సేమ్ మూమెంట్లో మళ్ళీ సెల్లింగ్ అలా వచ్చేసింది. సో ఈ రీట్రేస్మెంట్లో ఏమైంది, ఎవరైతే బై చేశారో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. సో ఈ యొక్క మూమెంట్ చూసారా, ఈ మూమెంట్ వచ్చేసి మామూలుగా రిటైల్ ట్రేడర్స్ వల్ల కాదండి ఇది. సో ఆపరేటర్స్ కావచ్చు, లేదంటే మార్కెట్లో ఇంకా ఎవరైతే హోల్డింగ్స్ ఉన్నారో సో ఈ రీట్రేస్మెంట్ చూసి ఎగ్జిట్ అవ్వని వాళ్ళు చూసారా. సో అందుకే మార్కెట్ మళ్ళీ అప్సైడ్ వెళ్ళిందండి. సో మార్కెట్ ఫర్దర్గా డౌన్ సైడ్ అంటే ఈ యొక్క లో ఏదైతే 23,000 ఉందో 23,000 బ్రేక్ అయితేనే మార్కెట్లో ఫర్దర్గా సెల్లింగ్ ఉంటుందండి. సో లేదంటే మార్కెట్లో అప్సైడ్ ఉంటుంది. ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే మార్కెట్ ఫ్లాట్ కానీ స్మాల్ గ్యాప్ అయినా కానీ 23,080 కానించి మార్కెట్ ఏమైనా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు మార్కెట్ డైరెక్ట్ 23,080 కానించి కింద ఓపెన్ అయితే మాత్రం మార్కెట్లో ఈ రేంజ్ బౌల్లోనే ఉంటుందండి. నిన్న టైప్ బ్రేక్ చేయదు, ఎందుకంటే రేపు మార్కెట్లో రేపు నిఫ్టీ వచ్చేసి ఎక్స్పైర్ ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైర్ ఉంది. ఓకే, సో అందుకని మార్కెట్లో రేపు ఫర్దర్గా డ్రాగెస్ట్ మూమెంట్ ఉంటుంది అనుకోవట్లేదు నేను. ఓకే, చూస్ చేసుకోండి కొంచెం. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ అయినా కానీ మార్కెట్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకు ఒకవేళ మార్కెట్ రేపు ఎవరైతే ఇక్కడ హోల్డింగ్స్ ఉన్నారనుకోండి, ఒకవేళ మార్కెట్ రేపు గ్యాప్ అప్ అయింది అనుకోండి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 23,265 టార్గెట్ అండి. రేపు మార్కెట్ గ్యాప్ అప్ అయింది, గ్యాప్ అప్ అయిన తర్వాతకి మార్కెట్ అలాగే పైకి వెళ్తుంది అనుకోండి, సో వెయిట్ ఫర్ సెల్లింగ్ అండి. ఓకే, ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీట్రేస్మెంట్ అవ్వాలండి. వితౌట్ రీట్రేస్మెంట్ పైకి వెళ్ళిందంటే మార్కెట్ ఒక ఫాల్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో సెన్సెక్స్ వచ్చి కూడా మనకు సేమ్ అండి, సేమ్ లెవెల్స్. సో సేమ్ మూమెంట్ ఉంటుంది కాబట్టి మనకు మార్నింగ్ టైంలో బై చేశారో వాళ్ళని ఎగ్జిట్ చేసింది. సో ఎవరైతే ఈ బయర్స్ ఉన్నారో వాళ్ళందరూ స్ట్రాంగ్ బయర్స్ ఉండొచ్చు. సో మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా స్మాల్ గ్యాప్ అయిపోయినా మార్కెట్ ఒకసారి రీట్రేస్మెంట్ వచ్చేసి మళ్ళీ అప్సైడ్ వెళ్తాండి. సో మార్కెట్ ఇలా వెళ్తేనే మనకు అప్సైడ్ ఏమన్నా ఛాన్స్ ఉంటుందండి మంచి టార్గెట్ రావడానికి. మార్కెట్ డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది, డైరెక్ట్ మార్కెట్ పైకి వెళ్ళిందంటే మాత్రం మార్కెట్ మళ్ళీ రివర్స్ వస్తుంది. సో చూసుకోండి. ఒకవేళ లేదు మార్కెట్ 76,300 కింద డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయింది, మార్కెట్ ఇలా రెడ్కి వెళ్ళిన మాత్రం మార్కెట్ ఈ రేంజ్ బాల్ ఉంటుంది రేపు. ఒకవేళ డైరెక్ట్ మార్కెట్ 76,000 కింద గ్యాప్ డౌన్ అయినా లేదా నియర్ బై గ్యాప్ డౌన్ అయినా మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ చేసిన మార్కెట్లో ఫర్దర్ సెల్లింగ్ ఉంటుందండి. ఓకే, ఆ సెల్లింగ్ వచ్చేసి నేను అప్డేట్ చేస్తాను మీకు. సో సెల్లింగ్ ఉంటుంది అనుకోవట్లేను, ఒకవేళ సెల్లింగ్ ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్ మీకు అప్డేట్ చేస్తానండి మీకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఎనాలిసిస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్
సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. బాయ్.